శుభోహం అందరికి. ఇది మా దీపారాధన వ్లాగ్. ఇక్కడ నేను అన్నయ్య ఇద్దరం కలిసి దీపారాధన చేస్తున్నాం. దీపారాధన చేయడానికి ముందు మనం నుదుటన కుంకుమని ధరించాలి. ఆ తర్వాత మేము దేవి దేవత మూర్తులను పూలతో అలంకరించాము. మంచి సువాసన కలిగిన పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం. మేము ఉన్న ఇంట్లో అన్ని రకాల మల్లె పువ్వులు, మందార పువ్వులు, గన్నేరు పువ్వులు, రోజు, లిల్లీ ఫ్లవర్స్, చాలా రకాల పువ్వులున్నాయి. పూలతో అలంకరించడం వల్ల దేవి దేవత మూర్తులు చాలా అందంగా కనిపిస్తారు కదా. దీపారాధన అనేది మన నిత్య దినచర్యలో ఒక భాగం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ముందుగా తులసి కోటలో నీళ్లు పొయ్యడానికి వెళ్తున్నాం. తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో ఉండవలసిన మొక్క. ఈ మొక్కలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. డైలీ మనం తులసి ఆకులను తినడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఇక్కడ మేము తులసి అమ్మవారికి నీళ్లను సమర్పించి మరలా కలశంలో నీళ్లను తీసుకొని వెళ్ళి కలశాన్ని పూజ గదిలో ఆసీనం చేసి కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాము. తరువాత కలశంలో పువ్వును సమర్పించాము. ఆ తరువాత కలశాన్ని మొక్కి గంగమ్మ తల్లి చల్లగా చూసుకో అని శరణు వేడుకున్నాం. నీరు అనేది పంచభూతాలలో ఒకటి. దీపారాధన అనేది పరోక్షంగా పంచభూతాలను పూజించడమే. దీపం హారతి అగ్ని స్వరూపం, ధూపం వాయు స్వరూపం. గంట మోగించడం మరియు స్తోత్ర పారాయణాలను పఠించడం శబ్ద స్వరూపాలు అనగా పంచభూతాలలో ఆకాశం. చివరిగా సాష్టాంగ నమస్కారం చేసి భూదేవిని ఆరాధిస్తాము. ఇప్పుడు మేము దీపపు కుందులను నూనె పోసి అందులో వత్తిలని వేసి దీపాన్ని వెలిగించాము. దీపం అనేది జ్ఞాన స్వరూపం. నీళ్లతో దేవీ దేవతా మూర్తులను సంప్రోక్షణ చేసి ఆ తరువాత సువాసన భరితమైన అగరబత్తిని వెలిగించి భగవంతుడికి నివేదించాము. ఆ బాతాలతో కాకుండా భక్తి శ్రద్ధలతో చేసి పూజ శ్రేష్టం. మన మనసు నివేదించడమే దీపారాధన. అందువల్ల చిన్నప్పటి నుంచి దీపారాధన చేస్తే భక్తి శ్రద్ధలు కలుగుతాయని, అప్పుడు భగవంతుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. భగవంతుడిని చేరుకోవడానికి దీపారాధన అనేది ఒక మార్గం. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైనది కాబట్టి భగవంతుడు మనకు జన్మనిచ్చినందుకు దీపారాధన చేయడం వలన పంచభూతాలను కొలచిన పుణ్యం దక్కుతుంది. దీపారాధన చేయడం వలన మనలోని నేటి ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇక్కడ మేము సాంబ్రాణి ధూపం భగవంతుడికి నివేదించి సాంబ్రాణి పైన ఊదును వేసి ఊదు మరియు సాంబ్రాణి పొగను ఇంటిలోని ప్రతి గదిలో తిప్పుతాము. తరువాత భగవంతుడికి నైవేద్యం సమర్పించాము. మనం ఉదయం లేచినప్పటి నుండి మొదలు చేసే ప్రతి పనిలో మన పద్ధతులు సాంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. ఇక్కడ స్వామి వారికి తులసి దళాలను సమర్పించాము. ఆ తర్వాత మేము స్తోత్ర పారాయణాలను పఠించాము. విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వదనమే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ కృష్ణ బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేహమున ప్రపరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్త వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం లింగాష్టకం ఇదం పుణ్యం యప్పతే శివ సంగీతో శివలోక మహానోతి శివేశ నమోదతే ఓం నమః శివాయ శివోహం శివోహం శివోహం. లింగాష్టకం ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు మేము భగవంతుడికి హారతి ఇస్తున్నాం. ఓం మంగళం ఓంకార మంగళం అనే హారతి పాట ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, అది కూడా వెళ్ళి చూడండి. ఇక్కడ నేను హారతి తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. ఇక్కడ మేము గుంజీలను తీస్తున్నాము. గుంజీలు తీయడం వల్ల మన మూలాధారం యాక్టివేట్ అవుతుంది. అలాగే మేము ఆత్మ పరీక్షణ కూడా చేస్తున్నాము. తర్వాత తులసి కోట దగ్గర దీపంని వెలిగించాము, పువ్వులను సమర్పించాము. తులసి కోటను గంధం కుంకుమతో అలంకరించాము. అలాగే తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేశాము. తులసమ్మ దగ్గర ఆత్మ ప్రదక్షిణ చేసిన క్లిప్పింగ్ మరియు సూర్య నమస్కారం చేసిన క్లిప్పింగ్ మిస్ అయ్యాయి. మేము చేసిన దీపారాధన ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.